లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం. ఈ సెప్టెంబర్ నెల మాస ఫలితాలు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. భాద్రపద మాసం సెప్టెంబరు 4వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ నెలలో గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి కనుక అందరూ గణపతిని ప్రార్థించి తమ కోరికలు నెరవేర్చుకునేలాగా గణపతిని ప్రార్థించి పూజలు చేస్తారని ఆశిస్తున్నాము. ముందుగా ఓం శ్రీ మహాగణాధిపతియే నమః, ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశులకి సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది, ఏ దేవతను పూజించాలి, వారికి అనుకూలమైన రోజులు ఏమి, ప్రతికూలమైన రోజులు ఏమిటి, గణపతి నవరాత్రుల్లో ఏ గణపతిని వారు పూజించితే వారు అభివృద్ధిలోకి వస్తారు అనే విషయాలు నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం ఉంటాయి. ధనుసు రాశికి అధిపతి గురువు. ధనుసు రాశి వారికి ఈ నెల, ఈ మాసం బాగానే ఉందని చెప్పవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి చాలా మంచి జరుగుతుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. కొత్తగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఉద్యోగం దొరికే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులందరూ సంతోషంగా ఉండే అవకాశాలు ఈ రాశి వాళ్ళు కనపడుతుంది. ఈ మాసంలో వ్యాపారస్తులకి, అన్ని రకాల వ్యాపారస్తులకి ఈ రాశి వారికి చాలా బాగుంది. ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా మంచి అభివృద్ధిని పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. అట్లాగే వీరికి మంచి రాణింపు ఉంది. ఉద్యోగస్తులకి తమ పని చాలా బాగా చేయడం వల్ల ఉన్నతాధికారుల, పై అధికారుల నుంచి మెప్పులు పొందే అవకాశం, బెస్ట్ ఎంప్లాయర్ లాంటి అవకాశాలు రావడము, బెస్ట్ ఎంప్లాయర్ అవార్డ్స్ రావడం లాంటివి, అట్లా గుర్తింపు, వీరి పనికి తగిన రాణింపు, గుర్తింపు దొరికే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారంలో కూడా మంచి రాణింపు దొరికి మంచి లాభాలు, మంచి అభివృద్ధి, మంచి పని వస్తువులు వీళ్ళు సప్లై చేయడం అట్లాంటివి జరుగుతాయి. వీరికి కొద్దిగా కోపం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువలనంటే మిథున రాశిలో కుజుడు ఉండి ధనుసు రాశిని 7వ దృష్టితో చూస్తున్నారు. అందువల్ల వీరికి కోపం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరు కోపాన్ని కొంచెం తగ్గించుకొని ఆలోచించి మాటలు మాట్లాడడం చాలా మంచిది. ఉద్రేకపూరితమైన మాటలు మాట్లాడడము, ఉద్రేకపూర్వకమైన పనులు చేయడము ఈ రాశి వారికి అస్సలు మంచిది కాదు. ఉద్రేకాన్ని తగ్గించుకోవాలి. గొడవలు, ఈ కుజిని వల్ల గొడవలు, చిన్న చిన్న గాయాలు, చిన్న చిన్న దెబ్బలు జరిగే అవకాశం ఉంది కనుక ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండడము, ఎదురువాడితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడము, ఎదుటివారిని కష్టపెట్టే మాటలు మాట్లాడకుండా ఉండడము, అవసరమైన చోట మౌనంగా ఉండడము చాలా అవసరం. విద్యార్థులకి విద్యలో ఎటువంటి ఇబ్బందులు లేవు. మంచిగా విద్య నడుస్తూ ఉంటుంది. అలాగే వారు సబ్జెక్ట్స్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అర్థం చేసుకుని ముందుకు వెళ్తుంటారు. ఏ రకమైన ఆటంకాలు విద్యార్థులకి ఈ నెలలో జరిగే అవకాశం లేదు. అట్లాగే వ్యాపారస్తులు, ఆదాయం కూడా వీరికి చాలా బాగుంటుంది. ఈ రాశి వారికి తగిన లాభాలు పొంది ఆదాయం వృద్ధి అవుతుంది. స్పెక్యులేషన్ వాళ్ళకి స్పెక్యులేషన్ కూడా బాగానే ఉంటుంది. అయితే స్పెక్యులేషన్ చేసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకుని మంచి వ్యవహారంగా నడుచుకుని స్పెక్యులేషన్ బిజినెస్ చేయడం చాలా మంచిది. సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉంది. కొత్తగా సంతానం కావాలి అనుకుంటున్న వారు సంతానం పొందుతాము అనే సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినడము, ఆల్రెడీ సంతానం ఉన్నవాళ్ళు
పిల్లల వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు పొందడము, వాళ్ళ వల్ల వీరికి అభివృద్ధి రావడము, పిల్లలు అభివృద్ధిలోకి రావడం వల్ల తల్లిదండ్రులు సంతోషంగా ఉండడము ఈ రాశిలో వారికి ఈ నెలలో జరిగే అవకాశం చాలా ఉంది. అయితే వీరికి అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే ఆలస్యం అయినా కూడా పనులు మంచి ఫలితాలు వస్తాయి. కాకపోతే కొంచెం ఆలస్యం వల్ల కొంచెం విసుగు చెందకుండా ఎదురు చూడడం, శ్రమతో ఎదురు చూడడం, ఓర్మితో ఎదురు చూడడం వీళ్ళకి చాలా అవసరం. భయాందోళన, అనవసరమైన భయాందోళనలు వీళ్ళ మనసులో వస్తాయి. కానీ ఆ భయాందోళనని పారద్రోలుకుని మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో వీళ్ళు ముందుకి వెళ్ళాలి. గురుగ్రహం అనుగ్రహం తక్కువ ఉంది కనుక ఈ రాశి వారికి అధిపతి గురువు కనుక గురుగ్రహ అనుకూలతని సాధించడానికి వీరు గురువారం నాడు శనగలు దానం చేయడము, సాయిబాబా గురువు అయినటువంటి సాయిబాబాని కానీ లేదా రాఘవేంద్ర స్వామిని కానీ లేదా దక్షిణామూర్తిని కానీ పూజించడము, గురువారం నాడు సాయిబాబా టెంపుల్కి వెళ్ళడము, ఈ రాఘవేంద్ర సాయిబాబా వీరికి అభిషేకాలు చేయించడము ఇవి వీళ్ళకి చాలా అవసరం. రాహుగ్రహ దోషం కూడా వీరికి ఉన్నది కనుక వీరు దుర్గాదేవిని పూజించి దుర్గా సప్తశతి పారాయణ చేయడము లేదా ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడము, మంగళవారాలు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి నిమ్మకాయ దీపాలు పెట్టడము, అమ్మవారికి నిమ్మకాయ దండ వేయడము, ఇట్లాంటి పనులు చేయడం వల్ల రాహుగ్రహ దోషం నుంచి తప్పించుకోవచ్చు. వీరికి 5, 7, 12, 16, 23, 25 అనుకూల దినాలు. ఈ అనుకూలమైనటువంటి రోజుల్లో వీరు శుభకార్యాలు మంచి కార్యాలు చేయవచ్చు. 2, 10, 14, 19, 21, 27, 30 ఇవి ప్రతికూల దినాలు. ఈ ప్రతికూల దినాల్లో వీరు ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ధనుసు రాశి వారికి శ్వేతార్క గణపతిని పూజించాలి. ఈ సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు మొదలవుతున్నాయి కనుక ధనుసు రాశి వారు శ్వేతార్క గణపతిని పూజించి అరటిపండు, శనగపిండి లడ్డూలు గణపతికి నివేదన చేయడం వల్ల గణపతి అనుగ్రహాన్ని వీరు పొందుతారు. మనకి శ్రావణ మాసం వెళ్ళిపోయేది. భాద్రపద మాసం సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి మొదలవుతుంది. సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం అవుతాయి. తెలుగు మాసాలలో 7వ మాసం భాద్రపద మాసం. ఈ భాద్రపద మాసం అనగానే మనకి గుర్తొచ్చేది 2 విషయాలు. 1 గణపతి నవరాత్రులు, 2 మహాలయ పక్షాలు. గణపతి నవరాత్రులు అన్ని కులమత వర్ణభేదం లేకుండా అందరూ గణపతి నవరాత్రులు చేస్తారు. అది ఎవరింట్లో వారు. కొన్ని పండుగలు ఇప్పుడు సంక్రాంతి, దీపావళి ఇట్లాంటివి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు. అయితే గణపతి నవరాత్రులు ఒకటి, దేవి నవరాత్రులు ఒకటి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటూ మళ్ళీ వారి కాలనీలో వారి దగ్గర కొంతమంది కుటుంబ సభ్యులు కలిసి విగ్రహాన్ని నిలుపుకొని పూజలు చేస్తారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇట్లాగా పందిట్లో గణపతిని నిలిపి పూజ చేయడం వల్ల ఆ కాలనీ వాసులందరికీ కూడా సుఖ సౌఖ్యాలు లభిస్తాయని అందరి విశ్వాసం. అంతేకాకుండా మన కోసం మనం చేయడం కంటే ఇలాగ 10 మంది కలిసి చేసుకోవడం వల్ల మన సుఖంతో పాటు 10 మంది అభివృద్ధిని, మన కాలనీ అభివృద్ధిని, కాలనీలో ఉన్న జనాలందరికీ సుఖ సంతోషాలు కలగాలని పూజించడం వల్ల అది అందరికీ చాలా మంచి జరుగుతుంది. ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు మనం చెప్పవలసింది ఏంటంటే మన సుఖం మనదే కాకుండా లోక సమస్త సుఖినో భవంతు అని చెప్పాలి. ఎందుకంటే లోకంలో జనులందరూ సుఖంగా ఉండాలి. మన ఇరుగు పొరుగు సుఖంగా ఉంటేనే మనం సుఖంగా ఉండగలుగుతాం. ఇరుగు పొరుగు కష్టపడుతూ ఉంటే వారి సహాయ సహకారాలు లేకపోతే ఏ వ్యక్తి కూడా ఏమీ చేయలేడు. అందువల్ల ఇట్లా పండుగలు ఇలాగ 10 మందితో చేసుకోవడం అన్నది చాలా మంచిది. అదే ఇక్కడ వర్ణ భేదాలు ఏమీ లేవు. అన్ని వర్ణాల వారు కలిసి పండుగ చేసుకుంటారు. అలాగే అన్ని వర్ణాల వారు తమకు తోచిన ప్రసాదాలు తీసుకొచ్చి గణపతికి నివేదన చేసి పూజ అయినాక పరస్పరం ఒకరికొకరు అందరూ ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు. అందువల్ల అందరికీ సహకారం ఉంటుంది, ఒకరి మీద ఒకరికి అభిమానం పెరుగుతుంది. ఇలా చేసుకోవడం వల్ల ఆ కాలనీ అభివృద్ధి కూడా చెందుతుంది. అలాగే
గణపతి పూజలో ముఖ్యమైనది ఏంటంటే గణపతి శుద్ధ చవితి రోజుని గణపతి పూజ చేస్తారు. ముందుగా గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి గణపతికి పందిరి వేసి వీలైనంతలో పందిరి వేసి పూజ చేస్తారు. గణపతి మామూలుగా ముందు పసుపు గణపతిని పూజించాలి, తరువాత విగ్రహానికి పూజ చేయాలి. గణపతి పూజలో ముఖ్యమైనది పత్రి పూజ. పత్రి పూజ అంటే అసలు వర్షాకాలంలో ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వస్తే ప్రజలందరికీ కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఈ పత్రి పూజలో అన్ని పత్రులు, మనం గణపతికి చూసే పూజ పత్రులన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవే. అందువల్ల ఈ పత్రి పూజ చేయడం వల్ల ప్రజలందరికీ ఆరోగ్యం రావాలి అనేదే గణపతి ఉద్దేశం. అందువల్లే ఈ పత్రి పూజని గణపతికి చేస్తారు. అట్లాగే పత్రి పూజ అయినాక గరిక పూజ. గణపతికి గరిక పూజ చాలా విశేషం. రోజు ఇంట్లో గణపతికి గరికతో పూజించినా కూడా చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు. అందువల్ల గరిక పూజ గణపతికి చాలా ముఖ్యమైనది. అట్లాగే పందిట్లో గణపతిని ప్రతిష్ఠించినప్పుడు అది 5 రోజులు కొంతమంది, మన శక్తి కొలది 5 రోజులు, కొంతమంది 7 రోజులు, 9 రోజులు, 11వ రోజు, అన్ని రోజులు ఉంచుతారు గణపతికి. ఈ అన్ని రోజులు కూడా ఉదయం సాయంత్రం గణపతికి పూజ చేసి తగిన వాళ్ళకి శక్తి అనుసారం గణపతికి నివేదన చేస్తారు. 11వ రోజున గణపతి నిమజ్జనానికి గణపతిని తీసుకువెళ్ళేటప్పుడు గణపతి నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు శక్తి కొలది అన్నదానం చేస్తారు. దానివల్ల పేదాభిక్కి ఏమి ఇంట్లో పూజ చేసుకోలేని వాళ్ళు, అనాథలు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ పందిట్లోకి వచ్చి గణపతిని చూసుకుని గణపతి ప్రసాదం అన్నదానం తిని వాళ్ళు సుఖంగా ఉంటారు. 10 మందికి అన్నదానం చేసినందువల్ల ఆ కాలనీ వాసులందరికీ కూడా అభివృద్ధి ఉంటుంది. అన్నదానం మించిన దానం ప్రపంచంలో లేదు. అందువల్ల అన్నదానం చేయడం అన్నది అనాదిగా వస్తున్న ఆచారం. అన్నదానం చేసి గణపతిని తీసుకెళ్ళి నీటిలో కలిపేస్తారు. అది ఈ గణపతి విశిష్ట పూజ. అట్లాగే అందరూ పందిట్లో 7 రోజులు, ఎన్ని రోజులు గణపతిని ఇస్తే అన్ని రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు. పూర్వం అయితే బుర్రకథలని, హరికథలని, ఇట్లాంటివి నాటకాలు ఇట్లాంటివన్నీ చేసేవారు. ఇప్పుడు బుర్రకథలు, హరికథలు ఎవరు వినటం లేదు. చెప్పేవాళ్ళు ఉన్నా వినేవాళ్ళు ఎవరు లేరు ఈ రోజుల్లో. సాంస్కృతిక కార్యక్రమాలు, కాలనీలో పిల్లలకి పాటల పోటీలు పెట్టడము, లేదా ఇట్లా విష్ణు సహస్రనామాలు చదివించడము, భగవద్గీత చదివించడం, ఇట్లాంటివి చేయడం, లలితా పారాయణం ఇట్లాంటివన్నీ చేసి సాధ్యమైనంత వరకు పాటలు పాడించి ఇట్లా గణపతి సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు. అన్నదానాలు, ఈ 10 రోజులు అందరూ కాలనీ నివాసులు అందరూ ఒక చోట గుమ్ముకూడి ఆనందంగా వినోదంగా గడుపుతారు. గణపతికి ఈ 12 రాసుల వారు, మన జ్యోతిష్యంలో 12 రాశులు ఉన్నాయి. అవి వరుసగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాశుల వారు ఏ రాశి వారు ఏ గణపతిని పూజించాలి, ఏ రాశి వారు ఏ రకమైన నివేదన చేయాలి అనేది చూస్తే, మేషరాశి వారు ఎరుపు రంగు వక్రతుండ గణపతిని పూజించాలి. వీరు శనగపిండి, బెల్లంతో చేసిన శనగపిండి లడ్డూని నైవేద్యం చేయాలి. 2వ రాశి వృషభ రాశి. వీరు సిద్ధి వినాయకుడిని, నీలిరంగు సిద్ధి వినాయకుడిని పూజించాలి. వీరు కొబ్బరి లడ్డూని, చక్కెరతో చేసిన కొబ్బరి లడ్డూని నివేదన చేయాలి. మిథున రాశి వారు లక్ష్మీ గణపతిని పూజ చేయాలి. వీరు పెసర లడ్డూని గణపతికి నివేదన చేయాలి. కర్కాటక రాశి వారు వక్రతుండ గణపతిని, తెల్ల రంగు వక్రతుండ గణపతిని పూజించాలి. వీరు పాలతో చేసిన అన్నం పాయసం గణపతికి నివేదన చేయాలి. సింహరాశి వారు లక్ష్మీ గణపతిని పూజించాలి. లక్ష్మీదేవితో కూడిన గణపతిని పూజించాలి. వీరు మోతీచూర్ రెడ్డిని నివేదన చేయాలి. కన్యా రాశి వారు ఆకుపచ్చ రంగు గణపతిని పూజించాలి. వీరు పెసరతో చేసిన లడ్డూని, ఎండు ద్రాక్ష ఫలాన్ని గణపతికి నివేదన చేయాలి. తులారాశి వారు వక్రతుండ గణపతిని, తెలుపు వక్రతుండ గణపతిని పూజించాలి. వీరు కొబ్బరికాయ, అరటిపండు, కొబ్బరి లడ్డు నివేదన చేయాలి. వృశ్చిక రాశి వారు శ్వేతార్క గణపతిని పూజించాలి. వీరు బెల్లం లడ్డు, ఎండు ఖర్జూరాలు గణపతికి నివేదన చేయాలి. ధనుసు రాశి వారు పసుపు రంగు గణపతిని పూజించాలి. అరటి పండ్లు, శనగపిండి లడ్డు గణపతికి నివేదన చేయాలి.
మకర రాశి వారు శక్తి గణపతిని పూజించాలి. నీలిరంగు శక్తి గణపతిని పూజించాలి. వీరు నువ్వులతో చేసిన లడ్డూని దేవునికి నైవేదన చేయాలి. కుంభరాశి వారు నీలిరంగు శక్తుల గణపతిని పూజించాలి. వీరు సున్నుండలు కానీ లేదా బెల్లం లడ్డూని కానీ గణపతికి నివేదన చేయాలి. మేనరాశి వారు పసుపు రంగు గణపతిని పూజించాలి. వీరు బేసిన్ లడ్డు, అరటిపండు గణపతికి నివేదన చేయాలి. 11 రోజులు అయిపోయినాక గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు అన్నదానం చేసి పుట్టి కొట్టి అందరూ సరదాగా హల్దీ ఆడుకుని అప్పుడు గణపతిని నిమజ్జనానికి పంపిస్తారు. గణపతి నిమజ్జనం జరుగుతున్నంతసేపు కూడా గణపతి అందరి కాలనీలో ఊరేగిస్తారు. ఊరేగించినప్పుడు గణపతికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి కొబ్బరికాయ, అరటిపళ్ళు, శక్తి కొలది సమర్పించి గణపతి ప్రసాదాన్ని తీసుకుని గణపతిని సాగనంపడం మన ఆచారం. ఇది అన్ని పండుగల్లో చాలా శ్రేష్టమైనది. ఏ పూజ చేయాలన్నా మనం ముందు గణపతిని పూజించాలి. మనకి ఏ విఘ్నాలు లేకుండా మన కార్యక్రమం జరగాలంటే, ఉదాహరణకి ఒక నామకరణం, ఒక పెళ్ళి, ఒక గృహప్రవేశం, ఏదైనా చిన్నది ఏదైనా, ఈవెన్ దేవి నవరాత్రుల ముందు కూడా ముందు పసుపు గణపతిని పూజించే గణపతిని పూజిస్తాం. ఆఖరికి గణపతి పూజకు కూడా ముందు పసుపు గణపతిని పూజించే గణపతిని పూజిస్తాం. అందువల్ల దేనికైనా అన్ని విఘ్నాలకి నాయకుడు ఈయన కనుక ముందు గణపతిని పూజించితే మనం ఏ కార్యక్రమం తలపెట్టినా, ఏ పని చేసినా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆయన మనని అనుగ్రహిస్తారు. అందువల్ల గణపతి పూజ సర్వశ్రేష్టం.